ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. పంకజం, రూమ్ బయట ఏం చేస్తున్నావు? మీ కాపలాగా ఉన్నానమ్మాయి గారు. సరే గాని వెళ్ళి పాలు తీసుకురా. మీరు లోపలికి వెళ్ళండి, బయట లాక్ చేసి అప్పుడు పాలు తీసుకొస్తాను. ఏంటి తమాషాగా ఉందా? అయ్యో, నేను మీతో తమాషాలు ఎందుకు చేస్తాను అమ్మాయి గారు? మరి నా మీద నీ పెత్తనమేంటి? మర్యాదగా వెళ్ళు. అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దని చెప్పారు. ఆవిడ చెప్తే నువ్వడ్డు పడతావా? బయటికెళ్ళనివ్వవా? ఆ పుట్టని బుల్డోజర్తో తవ్వించి తీయించేశారు కదమ్మా. మీకు ప్రమాదం ఉందని అమ్మగారు భయంతో ఉన్నారు. మీకు అదంతా తెలుసు కదమ్మాయి గారు. మీ అమ్మగారి మూఢనమ్మకాలు నేను నమ్మను. నేను బయటికి వెళ్ళాలి, నువ్వు తప్పుకో. అమ్మగారు, మిమ్మల్ని నేను బయటికి వెళ్ళనివ్వను. ఈ ఇంటి పని మనిషివి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? పక్కకు పోతావా లేదా? అమ్మగారు వచ్చాకే బయటికి వెళ్ళండి. నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను, అంతే. పంకజం, నీ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, పక్కకెళ్ళు. నేను వెళ్ళనమ్మగారు. నిన్ను ఏ కార్తిక, నువ్వు బయటికి రా. నీకీరోజు చావు రాసి పెట్టాను. ఇప్పుడు పక్కకెళ్తావా? అమ్మాయి గారు, మీ కోపం వస్తే ఈ చెంప మీద కూడా కొట్టండి అమ్మాయి గారు. ఇంకా పట్టరాని కోపం వస్తే నా తల పగల కొట్టండి. నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. అమ్మో అమ్మో, అయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మగారు, అమ్మాయి గారు, ఆగండమ్మా. వదులు, నా మాట వినండమ్మా. అమ్మగారు కోపడతారమ్మా. వదులు. అమ్మా వెళ్ళకండమ్మా. అమ్మా నా మాట వినండమ్మా. పంచభూతాల సాక్షిగా ఈ రోజు నీ పంచ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. ఈ ఇల్లు దాటి బయటికి రా. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి వెళ్ళవు. నీకు చివరి ఇల్లు శ్మశానం. వదులు. అమ్మో అమ్మో, అమ్మా అమ్మా, అమ్మగారు ఆగండి అమ్మగారు. అమ్మా అమ్మా అమ్మా, ఆగండి అమ్మగారు. అమ్మా అమ్మో అమ్మో, అమ్మో అమ్మో. పంకజం, 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 అమ్మా పంకజం, ఏమైంది పంకజం? అమ్మా అమ్మా, అమ్మో నా నడుము నా మోకాలు ఇరిగిపోయినాయి అమ్మా. దేవుడా, ఇప్పుడు వంట ఎవరు చేస్తారమ్మా? టిఫిన్లు కాఫీలు ఎవరిస్తారమ్మా? అయ్యో పంకజం, సారీ పంకజం, నువ్వు స్లిప్ అయి పడిపోతావని అనుకోలేదు పంకజం. సారీ పంకజం. ఇంకెక్కడ పంకజం అమ్మా, అంతా అయిపోయింది. చెట్టంత మనిషిని ఆ పుట్ట కోసం పడేశారు కదమ్మా. బయట దెబ్బలేం తగలలేదు కదా పంకజం? అన్ని లోపల దెబ్బలేనమ్మా. ఫస్ట్ చెయ్యివ్వండి అమ్మా. అమ్మా అమ్మా, అమ్మో కాళ్ళు కూడా కదపలేకపోతున్నానమ్మా. అంతా అయిపోయిందమ్మా. హాస్పిటల్కి వెళ్దామా పంకజం? వెళ్దామా? పంకజం, నీకేం కాలేదు కదా? మిమ్మల్ని ఆపడానికి నేను కావాలని మెట్ల మీద నుంచి దొర్లిపడ్డానమ్మా. ఏం చేద్దాం, నా మాట మీరు వినట్లేదు కదా, అందుకే అలా చేశానమ్మా. పంకజం, నిన్ను ముందు తాళాలు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనుగాక ఇవ్వను. కోపం వస్తే తిట్టండి, కొట్టండి.
నేను భరిస్తాను. ఎంతైనా మీరు మా పెద్దమ్మాయి గారు కదా. పంకజం, మీకోసం నేను ప్రాణమైన పోగొట్టుకుంటాను అంతే. పంకజం. ఛీ! ఛ! అమ్మయ్యా, అమ్మాయి గాని ఎలాగోలా ఆపాను. నా ఇంటిని మట్టి పాలు చేసిన నిన్ను మట్టిలో కలిపేస్తాను. నా మృత్యు కౌగిలి కాటుకు నువ్వు రక్తం కక్కుకుని చావడం నా కళ్ళు చూడాలి. కృష్ణ జస్ట్ ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాడు. అంటే యమపురికి బయలుదేరినట్టే. ఫినిష్. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కృష్ణతో పాటు మా అత్తయ్య కూడా ఉంది. డిస్కౌంట్ కింద ఆవిడ కూడా చంపేస్తాను. మీకేమైనా అభ్యంతరమా? మిస్టర్ అవతార్ భాటియా, నాకిది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఎలాగైనా కృష్ణను సాక్ష్యం లేకుండా చాలా ప్లాన్డ్గా స్కిల్తో చంపాలి. మా అత్తయ్య సంగతి వదిలిపెట్టు. పాయిజన్ కూడా ఆక్సిజన్ అని చెప్పి అమ్మే స్కిల్ ఉన్నవాడిని చంపడం నాకు ఆర్ట్, మీకు క్రైమ్. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మర్డర్ స్పాట్ పక్కన రెడీగా ఉన్నాను. అదే ఎక్కడ? నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోజు రానమ్మ కృష్ణుడు కలిసి ఆఫీస్కి వెళ్తారా? అవును. ఆఫీసుకు దగ్గరలో ఉన్న గుడి దగ్గర రానమ్మ కారాపి వినాయకుడిని మొక్కుకుంటుంది. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. సో ఆ స్పాట్లోనే మర్డర్ ప్లాన్ చేశాను. మా అత్తయ్య పక్కనున్నప్పుడు కృష్ణను మర్డర్ చేయొద్దు. సింహం ముందు వేటొద్దు. నేను సింహాన్ని ఆడించే రింగ్ మాస్టర్ని. సరే కాని కృష్ణకు మధ్యలో దిగి దేవుడికి దండం పెట్టుకునేంత భక్తి లేదు. సో తను కిందకి దిగడు. ఓకే, కార్లోనే చంపేస్తాను. రాణమ్మ కనీసం 10 అడుగుల దూరంలో ఉన్నప్పుడు కృష్ణను చంపాలి. లేదంటే రాణమ్మ చేతిలో నువ్వు చస్తా. పద్మనాభం కాల్ చేసినప్పుడే నీ మొగుడి చావు ఫిక్స్ అయింది. నాకు కాల్, యముడికి కాలింగ్. డోంట్ వరీ. సరే, ప్లాన్ ప్రకారం ఎలా చంపుతున్నావు? తుపాకీ, కత్త, బాంబా లేదా పాయిజనా? కెమెరాతో చంపుతాను. వాట్? మిగతాది టీవీ న్యూస్లో చూసుకో. బాయ్. ఈ అవతార్ భాటియా థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. కృష్ణను ఖచ్చితంగా మర్డర్ చేస్తాడు.
స్టాప్ 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 స్టాప్. నేను ఇలా మాస్క్ ఎందుకు పెట్టుకున్నానో చెప్తే 2000 ప్రైజ్ మనీ. ఏంటి కరోనా రాకుండా ఉండడానికి? కరోనానా? అదెప్పుడో పారిపోయింది. పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి సొల్యూషన్. రేపటి భవిష్యత్తు కోసం. అంటే పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి జీవితాంతం ఇలాంటి మాస్క్ వేసుకొని తిరగాల? పొల్యూషన్ వల్ల వచ్చే మేజర్ జబ్బులేంటి? ఊపిరితిత్తులు పాడవుతాయి, ఆయుష్ తగ్గిపోతుంది కదా. అందుకనే అందరూ కూడా మరి ఎప్పుడైనా సరే మాస్కులు పెట్టుకుంటూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ మన లోపలికి వెళ్ళదు. కారాపు. ఏం కావాలి? మీరు కాదు, మీ సార్తో మాట్లాడండి. ఏంటి? అయ్యో భయపడకండి, ఇది పొల్యూషన్ అండ్ సొల్యూషన్ పిఎస్ ఛానల్ నుంచి వచ్చాను సార్. ప్లీజ్ సార్ దిగండి సార్. ముందు విషయం ఏంటో చెప్పండి. సిటీలో విపరీతమైన పొల్యూషన్ ఉంది. దాన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలంటారు? ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడటం పెరగాలి. దాంతోపాటు పర్మిషన్ లేని ఓల్డ్ వెహికల్స్ని రోడ్డు మీద తిరగకుండా స్ట్రిక్ట్ చేయాలి. వావ్, సూపర్ సార్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంకా చెప్పండి సార్. దీంతోపాటు మా ఛానల్ నుంచి పొల్యూషన్ పెరగకుండా ప్రభుత్వానికి మీరేమైనా సూచనలు ఇస్తారా? ప్లీజ్ సార్ చెప్పండి.
those time is over. ఏయ్! అయ్యో, పెద్ద ప్రమాదం తప్పింది. ఏమయ్యా రోడ్డు మీద ఇంటర్వ్యూ ఏంటి? నీకు కావాలంటే ఆఫీస్కి వచ్చి చేసుకోవచ్చు కదా. ఆ వెహికల్ డ్రైవర్ తాగున్నాడు, కంట్రోల్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్క క్షణం నేను నిన్ను లాగడం ఆలస్యం ఉంటే ఆ వెహికల్ నిన్ను గుద్దేసి వెళ్ళిపోయేది. అమ్మా, పొల్యూషన్ మీద ఏదో మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు, నాకు నచ్చింది. ఇంటర్వ్యూ మాట్లాడుతూ నేనే గమనించలేదమ్మా. కృష్ణ ఏ నేను కొడుకుని చంపుదామని వస్తే ఈవిడ నన్ను చావు నుంచి కాపాడింది. అయినా వాడి మీద జాలి చూపించకూడదు. ఒక్కసారి కమిట్ అయ్యాక బ్యాక్ స్టెప్ వేయడి భాటియా. ప్రొఫెషనల్ ఎథిక్స్. వీడేంటి ఇలా ఉన్నాడు? ప్రాణాలు కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు, పద. మేడం, ఏమైంది అవతార్ భాటియా? జస్ట్ మిస్ అయింది మేడం. అంత ప్రొఫెషనల్వి ఎలా మిస్ చేసావు? ఆ రానమ్మ లాస్ట్ సెకండ్లో వచ్చి నా ప్లాన్ ఫెయిల్ చేసింది. ఆవిడ్ని కూడా చంపి డిస్కౌంట్ ఇస్తానన్నావు. నేనే చచ్చేవాడిని, ఆవిడే నన్ను కాపాడింది. వాట్? అవును, కృష్ణని షూట్ చేసే టైంకి నన్ను వెహికల్ గుద్దుతోందని తను వచ్చి నన్ను లాగేసింది. ఇప్పుడు మరేం చేస్తావు? నెక్స్ట్ ఇంకో ప్లాన్ వేస్తాను. ఎలా చేస్తావు? సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ తాగితే సిగరెట్ రాదు. అర్థం కాలేదు. నా మీద నమ్మకం పెట్టుకో అంటున్నాను. సరే, నెక్స్ట్ ప్లాన్ చెయ్యి. ఈసారి మిస్ అవ్వకూడదు. అలాగే. ఛ! నా తాళిబొట్టు ఫేక్ అయినా వీడి ఆయుష్ గట్టిది. అవునులే, అమ్మ ఆశీర్వాదాలున్నాయి కదా, అందుకే తప్పించుకున్నాడు. మేడం, ఇప్పుడు మన్మధుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు రతీదేవిలా పోజు ఉండాలి అని మీకు చెప్తాను. ఏయ్, ఆగాగు, వెళ్ళు, వెనకెళ్ళు. మీరు ఉదయం నుంచి చూపించిన పోజులు చాలు. సార్, నేను పోజు ఎలా పెట్టాలో చెప్పొస్తాను సార్, అంతే. ఏయ్, నా కాబోయే భార్యని ఇలా టచ్ చేస్తావు కదా, పైగా కళ్ళతోనే ముద్దు పెడతావు కదా. సార్, ఇది ప్రీ వెడ్డింగ్ షూట్, మేము చాలా ప్రొఫెషనల్. అలాంటి చిల్లర పనులు చెయ్యవు అంటావు, అంతేనా? నేను నమ్మను. అయితే మీకు ఎలా కావాలో మీరే చెప్పండి. నాకు కాబోయే భార్య ఏ యాంగిల్లో అందంగా ఉంటుందో నాకు తెలుసు, నీకు ఏం తెలీదు. ఇట్స్ ట్రూ. ప్రియా, నువ్వు ఏ యాంగిల్లో ఎంత అందంగా ఉంటావో నాకు మాత్రమే తెలుసు. సో ఎలాంటి పోజ్ ఇవ్వాలనేది నేను చూపిస్తాను. నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేదని తీసుకోకపోతే రేపు నువ్వు నన్ను ప్రేమించాక మిస్ అయిపోయానేనని నువ్వే బాధపడతావు ప్రియా. సరే, ఇప్పుడేం చేయాలో చెప్పండి. మీతో డిస్కషన్ అనవసరం. ఆ చేతులు అలాగే పైకెత్తు. ప్లీజ్, నన్ను ముట్టుకోవద్దు. చెప్పండి చాలు. ఇదే, ఈ యాటిట్యూడే నాకు బాగా నచ్చుతుంది. అందుకే నువ్వంటే నాకు పిచ్చి. సో తప్పే విషయం చెప్పండి. ఏం లేదు, నువ్వు ఇలా నిలబడు చాలు. ఇదిగో ఫోటోగ్రాఫరు, టైట్ క్లోజ్లో కింద నుంచి పైకి తీయండి. సార్, ఇది ప్రీ వెడ్డింగ్ షూటా లేక సినిమా ఆడిషనా?
అది ఎక్స్పోజింగ్ పోజ్ సార్. నాకు కాబోయే భార్య నా ఇష్టం. చెప్పింది చెయ్యి. నీ పేమెంట్ నీకు దొరుకుతుంది. అలాగే సార్. అవతార్ భాటియా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? టైం బాంబ్. కృష్ణ, ఈ పార్సల్ ఏంటి? తెలీదమ్మా, ఇందాకే వచ్చింది, చూస్తానుండు. బాంబ్ బ్లాస్ట్ కి ఇద్దరు పోయేలా ఉన్నారు.